సో డిగ్రీ వాళ్ళు ఎవరు సాఫ్ట్‌వేర్‌కి ఈజీగా ఎంటర్ అవ్వచ్చు. సో జనరల్‌గా ఏంటి అంటే, సో మనందరికి తెలుసు సాఫ్ట్‌వేర్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది టాప్ ఎంఎన్‌సీ కంపెనీసు. ఐటీ, సీఎస్‌సి, ఎంసీఏ అండ్ ఈసీఈ అండ్ ఇంకా ఇప్పుడు చాలా కొత్త కోర్సులొచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, మెషిన్ లెర్నింగ్ అని, డేటా సైన్స్ అని బీటెక్‌లోనే ఈ కోర్సులన్నీ వచ్చాయి. కానీ డిగ్రీ వాళ్ళు ఎవరు ఎలిజిబులు? సో జనరల్‌గా ఏంటి అంటే ఒక సాఫ్ట్‌వేర్‌కి ఇండస్ట్రీకి గాని సాఫ్ట్‌వేర్ జాబ్ తెచ్చుకోవాలి అంటే ఎవరైనా గానీ ఎలిజిబులే ఉంటారు. అంటే ఎవరైనా కోర్సులు నేర్చుకొని, ఒక స్కిల్ నేర్చుకొని వెళ్ళొచ్చు. జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. పెద్ద కంపెనీలో కాకపోతే చిన్న మిడ్ లెవెల్ కంపెనీలో, దాంట్లో కూడా కాకపోతే ఇంకా చిన్న మిడ్ లెవెల్ ఇంకా చిన్న కంపెనీలో మనకి జాబ్ అనేది వస్తుంది. ఇక్కడేంటి అంటే మనం కంప్లీట్‌గా ఇక్కడ ఏం మాట్లాడుకోవాలి అంటే ఎగ్జాక్ట్‌గా డిగ్రీ వాళ్ళు అసలు ఎప్పుడు ఎలిజిబుల్ అవుతారు? ఎక్కువ శాతం ఎవరిని కంపెనీస్ తీసుకునే దానికి మనకి అవకాశాలున్నాయి. సో, డిగ్రీ వాళ్ళు సాఫ్ట్‌వేర్‌లోకి రావాలి అంటే ఫస్ట్ ఏంటి అంటే, ఫ్రెషర్‌గా అంటే లిమిటెడ్ ఆప్షన్సే ఉంటాయి. ఫ్రెషర్‌గా అంటే చాలా చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. సో, ఎందుకంటే ఫ్రెషర్‌గా ఉన్నప్పుడు మనకి లిమిటెడ్ ఆప్షన్స్ ఎందుకుంటాయంటే, ఫ్రెషర్‌గా ఎంటర్ అవ్వడం అనేది కష్టమైన విషయం. కానీ ఎప్పుడు మనము ఎంటర్ అవ్వచ్చు డిగ్రీలో అంటే కొంత ఎక్స్‌పీరియన్స్ వచ్చిన ఒక 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఒక 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. మనం ఈజీగా జాబ్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. ఒక 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ జాబ్‌లోకి ఎంటర్ అవ్వడం పెద్ద విషయం గాదు. ఓకే. 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నప్పుడు జాబ్‌లోకి ఎంటర్ అవ్వాలి అంటే, ఆ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు మనం. అప్పుడేంటి అంటే డిగ్రీ అనేది ఎప్పుడైనా గాని కొంచెం ఎక్స్‌పీరియన్స్ వచ్చినప్పుడు కంపెనీ ఫోకస్ అనేది ఎక్స్‌పీరియన్స్ మీద నువ్వు ఎక్కడ చేసావు? టెక్నాలజీ మీద చేసావు? ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది? ఎంత నువ్వు ఎక్స్‌పర్ట్ ఉన్నావు? ఈ విధంగా ఆలోచిస్తారు గానీ, సో దీనికి సంబంధించి మాత్రం ఎలాగో ఆలోచించరు. అంటే డిగ్రీ గురించి నీ గ్రాడ్యుయేషన్ ఏంటి? ఎంత పర్సెంటేజ్ వచ్చింది? దీనికంటే అప్పుడు వెయిటేజ్ అనేది ఎక్కువ ఫోకస్ అనేది కంపెనీస్ ఫోకస్ అనేది డిగ్రీ మీద ఉండదు. ఎక్స్‌పీరియన్స్ మీద ఉంటది. అప్పుడేంటి అంటే మనం ఎక్స్‌పర్టైజ్ అయ్యి మనం ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుంటే డిగ్రీ వాళ్ళు సాఫ్ట్‌వేర్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. సో చాలా మంది ఏం చేస్తారు? సో డిగ్రీ వాళ్ళు అసలు సాఫ్ట్‌వేర్ మనకు ఎంటర్ అవ్వడం కష్టం అని చెప్పి సో వాళ్ళేం ప్లాన్ చేసుకుంటారంటే దే విల్ ప్లాన్ ఫర్ సమ్ గవర్నమెంట్ జాబ్స్ గాని, లేకపోతే ఏదో చిన్న చిన్న జాబ్స్ గాని అలా చేస్తా ఉంటారు. ఎవరైనా గాని సాఫ్ట్‌వేర్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. కాకపోతే కొంచెం ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత డిగ్రీ కంటే కూడా అప్పుడు దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా జాబ్ తెచ్చుకునే దానికి ఛాన్స్ ఉంటుంది. సో దీనికి కూడా ఏంటి అంటే ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోవాలి. నేను డిగ్రీ నుంచి వచ్చాను సాఫ్ట్‌వేర్‌లో దేనికైనా ఎంటర్ అయిపోతానని చెప్పి అక్కడ ఉన్న కోర్సులు లేకపోతే ఏదో తెలిసిన కోర్సులు జావా ఫుల్ స్టాక్ లేకపోతే పైథాన్ ఫుల్ స్టాక్ లేకపోతే రియాక్ట్ ఇంకోటి కాకుండా ప్రాపర్‌గా అప్పుడున్న పరిస్థితిని బట్టి మీ ప్రొఫైల్‌కి ఏం సెట్ అవుతుంది, కాల్స్ దేనికి ఎక్కువనే ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని అప్పుడు ఎంటర్ అవ్వాలి. ఓకే. సో, అప్పుడు ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని ఎంటర్ అయితే మనకి ఈజీగా జాబ్ వచ్చేదానికి పాసిబిలిటీ ఉంటుంది. సో, ఇదొకసారి ఆలోచించండి. థాంక్ యూ. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థాంక్ యూ.